Yamini and Farha. Yes, these guys were very enthusiastically, they were participated in that events. సో బయట నుంచి వచ్చే ఏ ఈవెంట్స్ అయినా సరే ఇంట్రెస్ట్గా కొంతమంది వస్తారు చూడండి. పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అందుకే నేను పిలిచాను. అండ్ సమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ దే వన్ సమ్ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్ ఫ్రమ్ దట్. దే గాట్ సమ్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఆల్సో. సో ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ జీవన్ come forward. So he won second prize in slokas, right? Would you like to say now that sloka? Yes. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత ప్రగతి పదం ఏకశ్లోకి భగవద్గీత. ఓం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతి రువానీతిం మతిర్మమ. పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణే స్వయం వ్యాసేన కృతితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబ త్వామానుస సందద్వామి భగవద్గీతే భగవద్వేషిణి భావం. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునకు ఉనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధం జరగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించను, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునికి సారథి అయి నిలిచెను. అర్జునుడి కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడి ఉభయ సైన్యముల గల తండ్రులను, మేనమామలను, సోదరులను, గురువులను, మిత్రులను, మనుములను చూచి హృదయం ద్రవించినది. అందరికీ ధన్యవాదం. Really wonderful, right? Insta flow. How? That's why he got second prize in slokas. Super. Gattiga ఒక్కసారి. Super guy. Next, Shravya from 4th standard. In the solo dance, she got second prize. In the solo dance, she got second prize. Okay, she was absent now. One more event. ఖచ్చితంగా తను డాన్స్ చేసి చూపిస్తుంది మనకి, ఎలా చేస్తుంది అనేది. సూపర్ డాన్సర్. నాకు కూడా చాలా ఇష్టం అమ్మాయి డాన్స్ చేస్తుంటే. ఒక రిథమ్ బాడీలో, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందంటే డాన్స్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అంత నీట్గా డాన్స్ చేస్తుంది. కమాన్ క్లాప్. లైక్ టు ఇన్వైట్ సౌజన్య, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. భగవద్గీతలో మెనీ టైమ్స్ షీ వన్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజెస్. సో దిస్ టైమ్ ఓన్లీ అబౌట్ ద కాస్ట్యూమ్స్, అంటే కాస్ట్యూమ్స్ వేసుకుని వెళ్లాల్సి ఉంది. బట్ వీ ఫర్గాటెడ్ టు ఇన్ఫార్మ్ to this Saujanya, so that's why she got third prize in this Bhagavad Gita. తను కూడా ఒకసారి ఏం చెప్పిందో చెప్తుంది. ఓకే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయేది 3వ అధ్యాయం కర్మయోగంలోని శ్లోకాలు. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః. భావం అంటే ప్రతి మనిషి కర్మను చేయవలసిందే. కర్మను చేయకుండా ఏ మనిషి ఉండలేడు. అలాగని కర్మను చేయకుండా ఉంటే కర్మఫలం నుంచి తప్పించుకోలేరు. అందువల్ల ప్రతి మనిషి కర్మను చేయాలి. అంతేకాని కొంతమంది సన్యాసం స్వీకరిస్తూ ఉంటారు. అలా సన్యాసం స్వీకరించినంత మాత్రాన వారు బంధ విముక్తులు అవ్వరు. అందువల్ల ఎవరి పనిని వారు చేయడమే మంచిది. అంతేకాక మన ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకోవాలి. ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకున్న మనస్సును ముఖ్యంగా నిగ్రహంలో ఉంచుకోవాలి. ఒకవేళ మన మనస్సును నిగ్రహించుకోలేకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అవుతాం. అలాంటి వారిని మిథ్యాచారులు అని అంటారు. ఈ ప్రస్తుత కాలంలో చాలా మంది భగవద్గీతను చదివాము వచ్చేసింది అని అంటున్నారు.
అలా కాదు, కానీ చదివింది ఆచరించడం నేర్చుకోవాలి. అందువల్ల ఇప్పుడు నేను కోరుకున్నది ఏంటంటే భగవద్గీతను చదివిన వారందరూ ఆచరించి మన సమాజానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Thank you so much. So such a wonderful voice, right? Yes. Now I'd like to request our principal, Srimati V. Sailaja garu, to please come forward to appreciate our students, those who are participated in a great way in co-curricular activities organized by others. I request ma'am. Please come forward to take the appreciation certificates as well as these medals which you got. Guys, is the even our students Pravalika, Deepika and Prudvi. So on Monday she was not attended in the morning classes. Why? Because she participated in Bible competition from 10th standard, and Pravalika from 6th standard. Yes, Pravalika, which class? Yes, 6th standard. She got first prize, ma'am, in Bible competitions. So, but they forgot that medal, memento. Even the Prudvi also, he participated, right? Prudvi, yes, come here. So many of our students were participating in different co-curricular activities organized by outers also, not only inside of our school. అంటే లోకల్గా జరిగే కాంపిటీషన్స్లో మన వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు, మనమే గెలుస్తాం. కానీ బయటకు వెళ్ళిన తర్వాత చాలా స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళల్లో మన పిల్లలు రావడం అనేది నిజంగా అప్రిషియేట్ చేసే విషయం. వీళ్ళకి ఇంకొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టచ్చు. నేను ప్రతిసారి అదే చెప్తూ ఉంటాను, మీరు కాంపిటీషన్స్లో ఎప్పుడు ఎవరు ఆర్గనైజ్ చేసినా సరే మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. అప్పుడు మీ హిడెన్ టాలెంట్స్ అనేది బయటకు వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? గాడ్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ మ్యామ్. Waiting moment for this Cosmo cruise, right? So are you ready with your money? Yes, I request all the class teachers, will you please go to your classes and collect the money from the students and let them to ready for the event Cosmo cruise. Have a nice day. Thank you.